మనం మర్చిపోయిన వారు ఉంటున్నామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. జాబ్ లేనప్పుడు ప్రార్థన చేస్తున్నారు, జాబ్ వచ్చిన తర్వాత దేవుని మర్చిపోతున్నారు, దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు. ఎంతోమంది ప్రార్థన రిక్వెస్ట్లు ఉద్యోగం కొరకై దేవుడు కనికరించి ఉద్యోగం ఇస్తున్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత వారు కనిపించటం లేదు, లేక మందిరం రావటం లేదు, లేక దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఆ విధంగా మర్చిపోవటం వలన వారు దేవుని దూరం అయిపోయి, లేక లోకంలో గడిచిపోయి, లేక ఆ ఉద్యోగం వారిని ఏం ఇస్తుందంటే దేవుని నుంచి దూరం చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుడికి ఎందుకు ఉద్యోగం ఇచ్చినాడు? ఎందుకు మేలు చేసినాడు? ఎందుకు సహాయం చేసినాడు? దేవుని దూరం అవటానిక? మందిరానికి దూరం అవటానిక? కనుక ఇది మనము పరీక్షించుకోవాలి. ఆ విధంగా మర్చిపోయినట్లయితే, ఒకవేళ దేవుడు మనల్ని మర్చిపోయినట్లయితే ఈ రోజున మనం ఇక్కడ ఉండేవారం కాదు. కనుక ఒక క్షణము, ఒక నిమిషం చాలు దేవుడు మనల్ని మర్చిపోతే ఏం జరుగుద్దో. యాక్సిడెంట్స్ అనేవి కూడాను ఒక క్షణం, ఒక నిమిషంలోనే యాక్సిడెంట్స్, ఒక నిమిషంలోనే ఎంతమంది చనిపోతున్నారు. కనుక దేవుడు మర్చిపోతే మన స్థితి కూడా అంతే. కానీ అన్నాడు కూడాను మరువని దేవుడు. అయితే ఇక్కడ ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన మర్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని మర్చిపోతున్నారు, మందిరాన్ని మర్చిపోతున్నారు, రాకుండా అయిపోతున్నారు. నేను పనిచేసేటువంటి కంపెనీలో మా కాలనీలో ఒక వ్యక్తి ఉండే. తను ఉద్యోగం లేనప్పుడు మందిరానికి వచ్చేవాడు, మందిరంలో పనిచేస్తూ ఉండేవాడు. ఆయన కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తూ వచ్చినారు. సరే, కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మందిరంలో కనిపిస్తాం లేదు, దేవునికి దూరం అయిపోయినాడు. ఓ రోజున కంపెనీలో కనిపించాడు. ఎట్లా కనిపించాడంటే గుండె గీసుకుని వచ్చినాడు. అయ్యా ఏంటి పరిస్థితి అంటే, తిరుపతికి వెళ్ళాను. కనుక దేవుడు సంఘంలో విశ్వాసులు, సేవకులు ఉద్యోగం లేనప్పుడు ఎంతగానో వారు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఉద్యోగం వచ్చిన తర్వాత తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోయినాడు. తిరిగి ఆ విధంగా వెళ్ళిపోయి గుండె తీసుకొచ్చినాడు. ఇలా అంటే ఈ విధంగా కొన్నిసార్లు ఆ విధంగా కొంతమంది చేస్తూ ఉంటారు. కనుక ఆ విధంగా చేయడం ద్వారా ఎన్నో నష్టాలు. అది దేవుడు ఇప్పుడు కూడాను ఇట్లా చేసినాడు కనుక ప్రతీకారం తీర్చుకోడు ఆయన. నేను ఉద్యోగం ఇచ్చాను, ఆ ఉద్యోగం తీసేసేటువంటి శక్తి కూడా దేవునికి ఉంది. కానీ ఇచ్చింది ఆయన తీసుకునే నైజం కాదు. అయితే ఈయనైతే ఆ యొక్క మేలు మర్చిపోయి మందిరాన్ని రాకుండా అయిపోయినాడు, పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోయినాడు. ఆ విధంగా మా మధ్యలోనే ఆ వ్యక్తిని చూస్తూ వచ్చినాం. ఈ విధంగా ఎందుకు దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చినాడు? ఆ యొక్క ఉద్యోగం ఆధారం చేసుకుని కుటుంబము, పిల్లలు ఈ విధంగా నీ అక్కర తీరుస్తూ వచ్చినాడు. అది నీ అక్కర తీర్చబడిన తర్వాత, మేలు పొందిన తర్వాత, సహాయం పొందిన తర్వాత మర్చిపోతున్నావా, లేక కృతజ్ఞత కలిగి నువ్వు దేవుణ్ణి సేవిస్తున్నావా, దేవుని పని చేస్తున్నావా, దేవుని నమ్మకంగా ఉంటున్నావా అనేటువంటి పరీక్ష మనము చేసుకోవాలి. ఆ విధంగా కొంతమందికి పిల్లలు లేరు, కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేసినారు, దేవుడు పిల్లల్ని ఇచ్చినాడు. పిల్లలు ఇచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వారు దేవుని మందిరానికి దూరం అయిపోయినారు, దేవుణ్ణి మర్చిపోతున్నారు. అయ్యా ఎందుకు మీరు రాలేకపోతున్నారు మందిరం కంటే పిల్లలు సాకుగా చెప్తున్నారు. కనుక లేనప్పుడు బాధ పొందిన తర్వాత ఏమైందంటే దేవునికి, మందిరానికి దూరం అయిపోతూ చూస్తున్నాం. కారణం ఏం చూపిస్తున్నారు? పిల్లలు చూపిస్తున్నారు. మరి పిల్లలు లేరని ఎంతో బాధ, వేదంతో ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చినవి.
దేవుడు సంఘ ప్రార్థన ఆలకించి నీకు పిల్లల్ని ఇచ్చినారు కదా, ఆ పిల్లలు నీకు ఆటంకంగా ఉంటున్నారా, అభ్యంతరంగా ఉంటున్నారా మందిరం రాకుండా? అది కొంతమంది సాకు చెప్తూ మందిరానికి మానేస్తున్నారు, దేవుని మర్చిపోతున్నారు. దేవుడికి ఇచ్చింది ఎందుకు? మర్చిపోవటానిక, రాకుండా ఆగిపోవటానిక? ఇక్కడ పానదాయకుడికి ఉద్యోగం వచ్చిన తర్వాత యోసేపును మర్చిపోయినాడు. యోసేపు ప్లేసులో దేవుడిగా మనం చూస్తున్నాం. మనం దేవుని మర్చిపోయినట్లయితే, మందిరాన్ని మర్చిపోయినట్లయితే మందిర సమృద్ధిని కోల్పోతాం. అది దేవుడైతే ఇచ్చింది మళ్ళీ తీసుకోడు. అయితే మనము కృతజ్ఞత కలిగి ఉండటం వలన ఆ ఇచ్చింది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దాన్ని బట్టి మనము తృప్తి సంతోషం పొందుతాం. మర్చిపోయినట్లయితే ఆ పొందిన దాని ద్వారా మనకు సంతోషం ఉండదు, కొరతతో ఉంటాము. ఉంది కానీ కొరతగా ఉంటుంది. కనుక ఆ యొక్క ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగి మర్చిపోకుండా వందనా చెల్లిస్తూ మందిరానికి క్రమంగా వస్తూ దేవుని పని చేస్తూ దేవుని ఆరాధించినప్పుడు అది ఇంకా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. మొట్టమొదటిగా పొందిన మేళ్ళని బట్టి దేవుని మర్చిపోయిన వారుగా, పొందిన ఉద్యోగం వచ్చిన తర్వాత మర్చిపోయిన వారుగా, దేవుడు పిల్లలు ఇచ్చిన తర్వాత దేవుని మందిరాన్ని మర్చిపోయిన వారుగా, అనేక రీతులుగా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. అయితే మర్చిపోయిన వారు ఏం చేస్తున్నారంటే లోకంలోకి వెళ్ళిపోతున్నారు. మర్చిపోయిన వారు దేవుని మందిరానికి రావటం లేదు. మర్చిపోయిన వారు పొందిన సహాయాన్ని మర్చిపోయిన వారు మనం చూస్తుంటున్నాం. రెండవ రకమైన వారు ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 13, 14 వచనాలు. వర్ధిల్లినప్పుడు మర్చితివేమో. అభివృద్ధి చెందిన తర్వాత, వృద్ధి చెందిన తర్వాత ఏమి చేస్తానంట? మర్చిపోతున్నారు. ఐగుప్తు దేశంలో దాసులుగా ఉంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉంటున్నారు. ఎప్పుడైతే దేవుడు కనికరించి ఐగుప్తు అనే లోకంలో నుంచి, బానిసత్వం నుండి వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత, వృద్ధి చెందిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయినారు. మర్చిపోవటం ఎంతో నష్టపోయినారు. ఎంతో నష్టపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక మర్చిపోవటం వలన పొందింది మనకి దీవెనకరంగా ఉండదు, సంతోషకరంగా ఉండదు. పొందింది మనకి ఆశీర్వాదకరంగా అభివృద్ధి చెందదు. అయితే పొందిన దాన్ని బట్టి ఏదైతే నీకు దేవుడు లేదో, నీకు ఇచ్చినాడో దాన్ని బట్టి మనము కృతజ్ఞత కలిగి మర్చిపోకుండా ప్రభుని ఆరాధించటము, దేవుని మందిరం ప్రేమించటము, దేవుని ప్రేమించటము. ఇలా మర్చిపోవటం వలన ఒకరేమో ఉద్యోగం వచ్చిన తర్వాత మర్చిపోతున్నారు, మేలు పొందిన తర్వాత మర్చిపోతున్నారు. మరి కొంతమంది వృద్ధి అభివృద్ధి చెందిన తర్వాత హెల్పర్గా జాయిన్ అవుతున్నారు, ఆఫీసర్గా ప్రమోషన్ వస్తుంది, దేవుని మర్చిపోతున్నారు, మందిరాన్ని మర్చిపోతున్నారు. కారణం అంటే ఆ పొజిషన్ అనేది, ఆ పోస్ట్ అనేది కనుక దేవుని కంటే ఎక్కువగా వారికి పొజిషను. ఇప్పుడు సిగ్గుపడుతున్నారు దేవుణ్ణి ఒప్పుకోవటానికి, లేక దేవుని మందిరికి వెళ్ళటానికి, బైబిల్ తీసుకుని రావటానికి. లేనప్పుడు ప్రాధేయపడ్డాం, లేనప్పుడు అడుక్కుంటూ వచ్చినాం, లేనప్పుడు ప్రాణం చేస్తూ వచ్చినారు సంఘము. పొందిన తర్వాత ఆ యొక్క స్పందన ఎట్లా ఉంటుంది? అభివృద్ధి చెందినావు, కొంచెమే ఎక్కువగా చేసినాడు దేవుడు. చిన్న గుడిసెని నీకు మంచి ఇల్లు, లేకపోతే బంగళా చేసినాడు, లేకపోతే మంచి పెద్ద గృహంగా ఆశీర్వదించినాడు. పిల్లలు పెద్దగా అయినారు, ఇంజనీర్స్ అయినారు, ఆ విధంగా అభివృద్ధి చెందినారు. చెందిన తర్వాత మన వైఖరి ఎట్లా ఉంటుంది? దేవుని మర్చిపోతున్నామా? జాగ్రత్త.
ఆ విధంగా మనం మర్చిపోయినట్లయితే దేవుడు దాన్ని తీసివేయడు, కానీ మనమే దాన్ని పోగొట్టుకుంటాం. అభివృద్ధి అని స్టాప్ అయిపోతుంది. కనుక కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితి వస్తే మనకు తెలియదు. కనుక అభివృద్ధి చెందిన తర్వాత లేనప్పుడు దేవుడు ఇచ్చాడు, చిన్న ఇంటిని దీవించాడు, పిల్లల్ని దీవించాడు, ఉద్యోగాన్ని దీవించాడు, ప్రమోషన్స్ వచ్చినవి, ఆఫీసర్ అయిపోయినావు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? మర్చిపోతున్నావు. కనుక అది ప్రభు కంటే ఎక్కువగా వాటిని ప్రేమిస్తున్నావు. కనుక ఒక ప్రవక్తతో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఈ మాట అన్నాడు. ఇక్కడ మరి చూడండి, మొదటి సమయాలు 1 ఈ సమయాలతో దేవుడు ఆ ప్రవక్త, లేకపోతే ఆ యొక్క ప్రవక్త దేవుడు ఎందుకు అంటున్నాడు? నాకంటే నీ పిల్లల్ని ఎక్కువగా అనే మాట 1 సమయాల్లో చూడండి, 1వ అధ్యాయంలోన 1 సమయాలు 2వ అధ్యాయం. థ్యాంక్ యూ. చదువమ్మా. మా వచనాన్ని చదవండి. నాకంటే నీ కుమారుని నువ్వేం చేస్తున్నావంట? గొప్ప చేస్తున్నావు. లేక దేవుని కంటే నువ్వు కలిగిన దాన్ని గొప్పగా ఎంచుకుంటున్నావు. ఇది దేవుడు ఇచ్చింది అనేటువంటి మర్చిపోయి ఆ దేవుని స్థానంలో కుమారులను పెడుతున్నావు. దేవుని స్థానంలో నీ ఆస్తిపాస్తులు, దేవుని స్థానంలో నీ కలిగి ఉన్నది పెట్టుకొని దేవుని మర్చిపోతున్నావు. వాక్య ప్రకారము దేవుని కంటే దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. 10 ఆజ్ఞల ప్రకారం నూతన నిబంధనలో కూడాను 2 ఆజ్ఞలు ప్రధానమైన ఆజ్ఞ, నీ దేవుడు యెహోవాను ప్రేమించాలి. కనుక ఆ విధంగా ఆయన మాట ప్రకారం ఏం ఇస్తున్నాం అంటే ఆయన మర్చిపోతున్నాము. మర్చిపోయే కారణం ఏంటంటే ఆ దేవుని స్థానంలో ఏదో మనం కలిగి ఉంటున్నాం. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని పిల్లలకి, లేకపోతే ఏదో మన ఆస్తిపాస్తులకి, మన ఇంటికి, ఏదో వాటికి ఇస్తున్నాము. కనుక మనము ప్రథమ స్థానం దేవునికి ఇవ్వకుండా వాటికి ఇస్తున్నాము. దేవుడు మనం సెకండరీగా పెట్టుకుంటున్నాము. కనుక నష్టపోతున్నాం మనం. మన జీవితంలో ఎప్పుడైనా సరే, ఎన్ని కలిగి ఉన్నా సరే, ఎంత ఎదిగినా సరే, ప్రభు దగ్గర మనము తగ్గించుకొని దేవుని మర్చిపోకుండా కొత్తగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మర్చిపోయినట్లయితే నిన్ను మళ్ళా తిరిగి మనుషుల దగ్గర అడుక్కునేవాడిగా చేస్తాడు. కానీ దేనిని మరొకమనే మాట తీసుకుంటున్నాం. ఒకరు ఉద్యోగం వచ్చిన తర్వాత మర్చిపోతున్నారు, మరి కొంతమంది అభివృద్ధి చెందిన తర్వాత మర్చిపోతున్నారు. ఆ స్థానాన్ని, ఆ యొక్క దేవుని స్థానంలో మనుషులు ఏదో ఒకటి పెట్టేసి దేవుని సెకండరీగా స్థానం ఇస్తున్నారు. ఆ విధంగా నష్టపోతాం మనం ఆత్మీయ జీవితంలో అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సామెతలు 1వ అధ్యాయము 32వ వచనం. ఎవరంటే మీరు క్షేమము కలిగిన తరువాత మర్చిపోతున్నారు. క్షేమం కలిగిన తర్వాత
కనుక ఏంటి ఆ క్షేమం క్షేమం కలుగు చేసినాడు. నీకు నీ ఇంటి వారికి క్షేమం కలుగును. అవి దేవుడు కుటుంబానికి క్షేమం కలిగి చేసినాడు, సంఘానికి క్షేమం కలిగి చేసినాడు. క్షేమం పొందిన తర్వాత తినేస్తారంట మయి మర్చిపోయి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా చేయటం వలన నష్టపోతున్నాము. అందుకని దేనిని మరవకూడదు. మర్చిపోతే కలిగే నష్టాలు, ఒక దేవుడు కూడా మర్చిపోతే ఈ లోకం భూమితో మనం ఉంటామా? అనగా క్షేమం కలిగిన తర్వాత, దేవుడు స్వస్థపరిచిన తర్వాత, లేక దేవుని అక్కడ తీర్చిన తర్వాత కొన్ని పరిస్థితులు బట్టి క్షీణించిపోయినావు. దేవుడు తిరిగి ఆ క్షేమస్థితిని కలుగు చేసినాడు. అయితే మర్చిపోతున్నాం. సహవాసము, మందిరము, వాక్యము, ప్రార్థన, తద్వారా నష్టం, ఆత్మీయ జీవితానికి నష్టం. ఆ పొందింది మనకి సంతోషం లేకుండా, తృప్తి లేకుండా అయిపోతుంది. కనుక దేనిని మరవకూడదని, మర్చిపోవడానికి కారణాలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. మరి ఒక కారణం న్యాయాధిపతులు 8వ అధ్యాయము 35వ వచనం. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతయు మరచిరి. అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయిరి. గిద్యోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? విజయం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడాను శత్రువులు భయపడి గిద్యోను దగ్గరకు వచ్చేసి ప్రాధాయపడ్డారు. దేవుడు గిద్యోను ద్వారా ఇశ్రాయేలుకి విజయం ఇచ్చినాడు. విజయం వచ్చిన తర్వాత, జయం పొందిన తర్వాత, శత్రువులను విడుదల పొందిన తర్వాత వారు మర్చిపోయినారు. ఎవరి ద్వారా విజయం వచ్చిందో ఆ కుటుంబాన్ని మర్చిపోయినారు. ఏ కుటుంబం, ఎవరి ద్వారా మనము ఆత్మ సంబంధంగా బలపడ్డామో, ఎవరి ప్రార్థన ద్వారా మేలు పొందినామో, విజయం అనగా శత్రువు, రోగము అన్నిటి మీద దేవుడు మనకి విజయం ఇచ్చినాడు. చనిపోవాల్సిన వారము సంఘ ప్రార్థన ద్వారా, పలానా వారి ప్రార్థన ద్వారా దేవుడు బ్రతికించినాడు. దేవుడు విజయం పొందిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలంట మర్చిపోయినారు. ఆ విధంగా మన జీవితంలో మరి పొందినటువంటి మేలు ఎవరి ద్వారా పొందుతున్నామో మర్చిపోయినట్లయితే కొన్నిసార్లు అవన్నీ కూడా మనము పోగొట్టుకుంటాం. కనుక జాగ్రత్తగా ఉండాలని, అనగా ఈ యొక్క పొందిన వచ్చి అన్ని విషయాలు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడాను దేవుని మందిరాన్ని, సహాయం చేసిన వారిని మర్చిపోకూడదు. కానీ మొదటిగా ఉద్యోగం వచ్చిన వారు ఒక తెగవారుగా మర్చిపోయినారు, దేవుని దూరం అయిపోయినారు. అభివృద్ధి చెందిన తర్వాత మరి ఒక వారు కొంతమంది దేవుని మర్చిపోయినట్టుగా చూస్తుంటున్నాం. క్షేమం కలిగిన తర్వాత మర్చిపోయిన వారికి ఉంటున్నారు. విజయం వచ్చిన తర్వాత, మేలు పొందిన తర్వాత పలానా వారి ద్వారా వారిని కూడా మర్చిపోయినట్లుగా చూస్తుంటున్నాం. కనుక వీరందరూ కూడాను చివరికి భ్రష్టులు అయిపోయినట్లుగా చూస్తుంటున్నాం, నష్టపోయినట్లుగా చూస్తుంటున్నాం. వారి వలె మనం నష్టపోకుండా ఉండాలంటే ఈ మర్చిపోయిన వారి వలె కాకుండా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించినప్పుడు, లేక కృతజ్ఞమై ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, మందిరంలో సహవాసంలో ఏ సహవాసంలో స్థిరపడ్డామో అదే సహవాసం మనము స్థిరంగా ఉండాలి. మందిరాన్ని మర్చిపోకూడదు, సహవాసం మర్చిపోకూడదు, ఈ సహవాసం ద్వారా పొందిన మేలు మర్చిపోకూడదు. ఇక్కడ చేయబడే ప్రార్థన ద్వారా ఏ మేలుతో పొందినావో దాన్ని మర్చిపోకూడదు. కనుక దేనిని మరొకమంటే ఇక్కడ ఇన్ని రీతిలుగా కొంతమంది మర్చిపోయిన వారుగా మనం చూస్తుంటున్నాం.
యెషయా 65వ అధ్యాయము 11వ వచనం. యెషయా 65వ అధ్యాయము 11వ వచనం. నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు. ఆ, యెహోవా విసర్జించి ఆ, నా పరిశుద్ధ పర్వతమును మలిచి ఆ, గాదులకు బల్లను సిద్ధపరచు వాళ్ళారా, ఆ, అదృష్ట దేవికి పానార్పణం నర్పించు వాళ్ళారా, ఆ, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు, ఆ, నేను మాట్లాడగా మీరు ఆలకింపక ఆ, నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసి ఆ, ఇష్టము కాని దాన్ని కోరితి. అక్కడంటే చెప్పు, చదవమ్మా. నేను ఖడ్గమును మీకు అదృష్టంగా నియమించుదును, ఆ, మీరందరూ వదకు లోనగుదురు. ఆ, కావున ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఆ, ఆలకించుడి, నా సేవకులు భోజనం చేతురు గాని మీరు ఆకలికొనిదురు, ఆ, నా సేవకులు పానం చేసేదురు గాని ఆ, మీరు తప్పుకొనిదురు, ఆ, నా సేవకులు సంతోషించెదరు గాని ఆ, మీరు సిగ్గుపడెదరు, ఆ, నా సేవకులు హృదయానందం చేత కేకలు వేసెదరు గాని ఆ. మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు. ఎవరు వారందరూ కూడాను మర్చిపోయిన వారు. ఎవరు నమ్ముకున్నావు, దేని బట్టి మర్చిపోయినారు? అదృష్ట దేవత అంట వారికి. అదృష్టి మీద ఆధారపడ్డవారు. ఆ అదృష్ట దేవతగా వారు ఏం చేస్తున్నారంటే దేవుని మర్చిపోతున్నారు, దేవుని విసర్జిస్తున్నారు. కనుక కొంతమంది లాటరీ టికెట్లు కొంటారు, అదృష్టం అనుకుంటారు. ఉద్యోగం వస్తే నా పిల్లలు అదృష్టవంతం అనుకుంటుంటారు. కనుక మనుషుల పేరు పెట్టేసి పలానా అదృష్టం అన్నా నేను ఈ మేలు పొంది అనుకుంటారు. ఎవరి ప్రార్థన ద్వారా మరి యొక్క వారు పొందినారో వారు గ్రహింపు లేకుండా ఉంటారు. అది చదివిన రీతిగా సేవకులను ఆ విధంగా దేవుడు పోషిస్తూ ఉంటాడు. మర్చిపోయిన వారి స్థితి గతి ఆ విధంగా క్షీణిస్తారు. కానీ మనం దేవుని యొక్క మేలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నీ కొరకే ప్రార్థన చేసిన వారి యొక్క మేలు మర్చిపోకూడదు. కనుక అంటే దేనిని మరువకము. కనుక ఏది కూడా అదృష్టం అంటే ఏది కూడా అదృష్టం కాదు. కనుకనే ఇవన్నీ కూడా మనల్ని దేవుని నుంచి దూరం చేసే వాటిగా మనం చూస్తుంటున్నాం. ఇంకేమంటాడు ఇర్మియా ప్రవక్త 2వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా 2:32. కన్యక తన ఆభరణములను మరచున, ఆ, పెళ్లి కుమారి తన వడ్డాణమును మరచున, ఆ, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి లెక్కలేని సార్లు మర్చిపోతున్నాం. కన్యక తన వడ్డానాన్ని మరవదు. తర్వాత పెళ్లి తన ఆభరణములు మరచున, ఆభరణములు మరవదు. పెళ్లి కుమారి తన వడ్డాణములు మరచున, ఆ, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి అది కనుక మనం ఆభరణాలు మర్చిపోవటం లేదు, భూసం ఏది కూడా మర్చిపోవడం, కానీ దేవుని మర్చిపోతున్నాం. అవి ఇచ్చింది ఎవరు? దేవుడు. కనుక ఇచ్చిన దేవుని మర్చిపోతున్నాము. పొందినవి మనకి దేవుడుగా అదృష్టంగా భావించి వాటినే మనం నమ్ముకుంటున్నాం. కనుక ఈ డబ్బును నమ్ముకున్నవారు ఏమి రాయబడి ఉంది ఇక్కడ యాకోబు పత్రికలోన? డబ్బు సమస్త తిమోతి రాసిన పత్రిక చదువున్న మాట. మొదటి తిమోతి 6వ అధ్యాయం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొందురు. సమస్త మూలానికి కీడుకి కారణం దాన్ని నమ్ముతున్నాము, దేవుని మర్చిపోతున్నాము. కనుక ఇది పొందుతున్నాము, నీ అదృష్టం అనుకుంటున్నావు, నీ పిల్లల అదృష్టం అనుకుంటున్నావు. దేవుడు ఇచ్చాడని నమ్మకం లేకుండా అయిపోయింది. ఆ విధంగా చేయటం వల్ల మనకి నష్టం కలుగుతుంది. కొన్నిసార్లు ఉన్నది పోతుంది. అందుకు ప్రభు అంటాడు దేనిని మర్చిపోకూడదు. కానీ ప్రభు చూపిస్తున్నాడు కొంతమంది ఈ విధంగా మర్చిపోయి దేవుని దూరం అయిపోయి నష్టపోయిన వారుగా. అని భక్తి ఉంటాడు, ఆకాశం నాకుండగా
లోకంలో ఏది అక్కర్లేదంటే లోకమంతా మనకు కావాలి, దేవుడు తప్ప అన్నట్టుగా. నాకు దేవుడు ఉండలేకపోయినా పర్లేదు, కానీ ఇవన్నీ మనకు కావాలి. ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయి అంట? నష్టం కలిగజేసేటివి. నీ దగ్గర ఉండవు అవి. అందం ఉండదు, డబ్బు బంగారం ఉండదు, ఆస్తి పాస్తులు ఉండవు. కానీ ఎందుకు వాటిని నమ్ముకొని మనం మోసపోతాం? కనుక వాటి మీద కాదు మన దృష్టి, మన యొక్క ఆధారపడతాము దేవుని మీద ఆధారపడినప్పుడు. అప్పుడు దేవుడు ఇస్తాడంటే ఆ యొక్క ఎవరి కృతజ్ఞత కలిగి పొందిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత జీవిస్తారో, లేక వాడికి ఇచ్చిన దాన్ని వేరే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారో, దేవుడు వారిని ఆశీర్వదిస్తే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. లేకపోతే ఇతరులకు మనము మాదిరిగా ఉండలేం క్రైస్తవ ఆత్మీయ జీవితంలో. కనుక దేనిని మరువకము. ఇంకో మాట చూసుకొని క్లుప్తంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. ఆ, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఆ, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. ఆ, మీకు హృదయమున కలవరపడనీయుడి, వెరవనీయకుడి. వెరవనీయుకుడు అనగా అర్థం ఏంటి? భయపడుకుడి అని అర్థం. ఇక్కడ మీ హృదయములను కలవరపడనీయుకుడి. ఇదే మాట మొదటి వచనంలో చూస్తున్న 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయమున కలవరపడనీయకుడి. ఆ, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, ఆ, నా యందును విశ్వాసం ఉంచుచున్నారు. అది ఇక్కడ ఎందుకు హృదయములో కలవరము? ఇక్కడ దేవుడు 2 సమాధానాలు, 2 శాంతిని చూపిస్తున్నాడు. లోకమిచ్చే శాంతి సమాధానం, దేవుడిచ్చే శాంతి సమాధానం. కానీ మనము ఈ లోకం యొక్క శాంతి సమాధానం మీదగా అలవాటు పడి ఆ లోకమిచ్చే శాంతి మీదే, లోకమిచ్చే సంతోషం మీదే, లోకమిచ్చే సమాధానం మీదే మనము ఆధారపడుతున్నాము. ప్రభు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు, లోకమిచ్చేది కాదు నేను మీకు ఇచ్చేది, నా శాంతిని, నా సమాధానం అంటున్నాడు దేవుడు. శాంతి అనగా మనశ్శాంతి. ఎన్నున్నా సరే నీకు మనశ్శాంతి లేనట్లయితే నీవు ఒక నెమ్మదిగా ఉండలేవు. అన్నీ ఉన్నవి కానీ మనశ్శాంతి లేదు, నెమ్మదిగా ఉండలేవు. కలత, కలవరము, భయంతో ఎంతకాలం ఆ విధంగా ఉంటావు? నీకున్నది ఎందుకు నీకు కలత తీసుకొస్తుంది, కలవరం తీసుకొస్తుంది, భయం తీసుకొస్తుంది? కనుక లోకమిచ్చే శాంతి మీద అలవాటు పడుతున్నావా, ఆధారపడుతున్నావా? నీకు కలవరం ఉంటుంది. లోకమిచ్చే సంతోషం, సమాధానాలు దాన్ని ఖర్చు పెట్టాలి. మనము ఖర్చు పెట్టి, లేకపోతే ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడితేనే ఆ యొక్క శాంతి లేకపోతే సంతోషం లోకం ఇచ్చేది పొందుతావు. అది తాత్కాలికమైనది. మనం అందరూ కూడాను ఆ లోకం ఇచ్చే సమాధానము, సంతోషం మీద ఆధారపడుతున్నాం కనుక హృదయంలో కలవరము, నెమ్మది లేని పరిస్థితి. అది ప్రభు అంటాడు, నా దగ్గరకు వచ్చిన వారికి, నా విశ్వాసం ఇచ్చిన వారికి లోకం ఇచ్చేది కాదు, నా శాంతినే ప్రభు అంటాడు. ప్రభు ఇచ్చే శాంతి, ప్రభు ఇచ్చే నెమ్మది, ప్రభు ఇచ్చినటువంటి సమాధానం నీ జీవితంలో ఎంతగానో సంతోషకరంగా ఉంచుతుంది, ధైర్యంగా ఉంటారు. దేనికి భయపడరు. కనుక ప్రభు ప్రశ్న అంటే, నా శాంతి కావాలా, నేను ఇచ్చే మనశ్శాంతి కావాలా, నేను ఇచ్చే సమాధానం కావాలా, నేను ఇచ్చే సంతోషం, నా సంతోషం కావాలా, లేకపోతే లోకముది కావాలా? లోకం కూడా ఇస్తుంది. అనేక మంది లోకం ఇచ్చే సంతోషానికి అలవాటుపడి బానిసలైపోతున్నారు కొన్ని బలహీనతలకి. లోకం ఎప్పుడు కూడా వట్టిగా ఇవ్వదు.
ఒక వస్తువు ద్వారా నీకు సంతోషం అనుకుని దాని వస్తువు కొనాలి. ఒక సినిమా ద్వారా సంతోషం కావాలంటే టికెట్ కొని వెళ్ళాలి. ఏదో నీకు ఒకటి కావాలంటే అది ఖర్చు పెట్టాలి. అది తాత్కాలికమే. అయిపోయిన తర్వాత మళ్ళా నీకు నెమ్మది సమాధానం ఉండదు. హృదయంలో కలవరం ఉంటుంది. మీ హృదయంలోనూ కలవరపడనీయకుడి. మన హృదయం ఎందుకు కలవరము? ఎందుకు కలవరాన్ని బట్టి భయం. ఆ కలవరంతో తీసుకునే నిర్ణయాలు. ఎవరికి కలవరం? మొదటిగా దేవుని నమ్మని వారికి కలవరం, దేవుని మీద విశ్వాసం ఉంచిన వారికి కలవరం. ఉదాహరణ నిర్గమాకాండములో ఫరో రాజున్నాడు. ఒక మాట అంటాడు. నిర్గమాకాండము 5వ అధ్యాయం. నిర్గమాకాండం 5వ అధ్యాయంలో ఈ యొక్క రాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము 2వ వచనం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయనెను. ఇక్కడ ఫరో యెహోవాను ఎరగను, యెహోవా ఎవడు? ఈ ఎరగని వారికి దేవుని యొక్క శాంతి సమాధానం ఎట్లా పొందుతారు వారు? ఈ ఎరగని వారికి ఎట్లా నెమ్మది ఉంటుంది? అలాంటి వారి కలవరము. ఆ కలవరంతో ఫరో భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అనక ఇశ్రాయేలు ప్రజలు విస్తరిస్తున్నారు. ఫరోకి భయం వచ్చింది. వారు విస్తరించకుండా చేయాలంటే ఒక ప్లాన్ చేసినాడు. ఏంటో ప్లాను? పుట్టిన మగపిల్లలందరినీ కూడాను చంపేయాలి. కనుక కలవరంతో తీసుకునే నిర్ణయాలు వేరే వారికి నష్టం కలిగజేస్తుంది, వేరే వారికి కలవరం తీసుకొస్తుంది. ఈ కలవరానికి కారణం ఏంటంటే దేవుని నమ్మకపోగా దేవుని ప్రజలకి నష్టం కలిగజేసేవాడిగా ఉంటున్నాడు. కనుక కలవరంతో తీసుకునే నిర్ణయాలు సూసైడ్ నిర్ణయాలు. ఒక మనిషిలో కలవరం, భయము, నెమ్మది లేక ఏం చేస్తున్నారు వారు? నా బ్రతుకు వేస్ట్ అనుకొని సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది శత్రువు పని. కనుక ఫరో కూడా ఒక శత్రువుగా, ఇశ్రాయేలు శత్రువుగా ఉండి ఇశ్రాయేలు ప్రజల పిల్లలందరూ కూడాను, మగ పిల్లలందరూ కూడాను చంపేమని ఆర్డర్ ఇచ్చినాడు. కానీ ఈరోజు కూడా కోర్టులో వీళ్ళు మారకూడదని చెప్పేసి కోర్టులో ఒక బిల్లుకు పెట్టినారు. కానీ ఇవన్నీ కూడాను లోకానికి ఏం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. వారు దేవుని ఎరగలేదు కనుక వారి కలవరము. ఆ కలవరంతో మారుతున్న వారికి, మంచిగా జీవించే వారి పట్ల వారు కలవరపడి భయపడి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫరో ఆ నిర్ణయం తీసుకుంటే లోకాసువార్తలో హెరోదేం తీసుకున్నాడు. నేను రాజును కదా, ఇంకొక రాజు ఉండకూడదని చెప్పేసి 2 సంవత్సరాల పసిపిల్లలందరూ కూడాను చంపేయండి అని. అది కలవరం. ఇక్కడ అయిపోయిందంటే రాజు కలవరపడి, ఇక్కడ స్వార్థంతో కూడిన నిర్ణయము. నేనే ఉండాలి ఎప్పటికీ, ఇంకో ఉండకూడదని స్వార్థం కలిగి ఆ విధంగా కలవరం వచ్చి నిర్ణయం తీసుకునేటువంటి రీతిగా రకరకాల మనుషులు కలవరాలు పడి ఉంటారు, కలవరతో ఉంటారు. మంచి వారిని చూసి ఓర్వలేక కలవరం. కనుక ఇవన్నీ కూడాను హృదయంలో ప్రభన్నాడు. నీ హృదయం కలవరపడి కూడా అంటాడు దేవుడు. ఆ కలవరం వచ్చిందంటే మనం అనుకోవాలి దేవునికి దూరం అయిపోతున్నా, లేకపోతే నష్టం వస్తుందని. ఎవరి కలవరం ప్రభున్నాడు? నా యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు కలవరం లేకుండా చేస్తాడు. రాని దినాలతో కలవరము చేసే దినాలుగా కలవరపరిచే ప్రభుత్వాలు, నాయకులు. అయితే ప్రభు విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు తన ప్రజలైన వారిని, తన సంఘాన్ని కాపాడుకుంటాడు.
వాక్యం అంటే మిమ్మల్ని కలవరపరచువాడు ఎవడైనా సరే శిక్ష పొందకపోడు. కనుక ప్రభు ఏ మాట అంటున్నాడు, దేవుని విశ్వాసం ఉంచుతున్నారు మీరు, కానీ నా యందు విశ్వాసం ఉంచడం లేదు. దేవుడి నమ్మకం ఉంది, ఆ దేవుడు నేనే అంటే నమ్మకం లేదు. ప్రభు ఇక్కడ దేవుని యందు మీరు విశ్వాసం ఇస్తున్నారు, నా యందు కూడా విశ్వాసం ఇస్తున్నారు ప్రభు అంటున్నాడు. ఆ దేవుడు యేసు ప్రభు నమ్మకం విశ్వాసం ఇచ్చినట్లయితే నేను దేవుడు నెమ్మదిగా ఉంచుతాడు. దేవుడు ఏ శాంతిని కలిగి ఉన్నాడు, దేవుని దగ్గర ఏ శాంతి ఉందో ప్రభు అంటున్నాడు, నా శాంతి అంటున్నాడు, నా సంతోషం అంటున్నాడు, నా సమాధానం అంటున్నాడు. ఎవరికంటే యెషయా ప్రకారము ఎవరి మనస్సు నేను ఆనుకొనునో అది ఆనుకోవటం అంటే ఆధారపడతాము, ఆనుకుంటే అది శ్వాసం ఉంచటము. ఏ పరిస్థితి అయినా సరే ప్రభుని ఆశ్రయించిన వారికి ఆయన పూర్ణ శాంతి, పూర్ణ నెమ్మది కలిగజేస్తాడు. వాళ్ళ పాలు పొందగని దేవుడు రెండు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. మర్చిపోయిన వారు ఉంటున్నామా, లేకపోతే కృతజ్ఞత కలిగి దేవుని మందిరాన్ని ఏది దేవుని ద్వారా పొందినామో దాన్ని మనము మేలు పొందిన వారుగా దేవుని ఆరాధించి దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని సేవించి దేవుని పనిచేసే వారికి ఉంటున్నామా? మర్చిపోయిన వారికి నష్టం కలుగుతుంది. కృతజ్ఞత కలిగిన వారి దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇతరికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. రెండవదిగా దేని బట్టి హృదయంలో కలవరం ఉంది. ఆ కలవర కారణాలు ఏమిటి? అది బైబిల్ ఎంతోమంది కలవరపడి భయపడి చనిపోయిన వారుగా, కలవరంతో నిర్ణయాలు అనేక నష్టం కలిగించే రీతిగా ఉన్నాయి. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే అలాంటి భయము కలవరం వచ్చినప్పుడు ప్రభు నా ఎందుకు రండు, లేకపోతే అది విశ్వాసం ఉంచటం, నా ప్రభు ఉన్నాడు అనే రీతిగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభునిలో భయాన్ని తీసివేస్తాడు, కలవరం తీసేస్తాడు, నెమ్మదినిస్తాడు, మనశ్శాంతినిస్తాడు. అదే సమయంలో దేవుని స్థానంలో మనము ఎవరిని కూడా పెట్టకూడదు, ఏమి కూడా పెట్టకూడదు, దేన్ని కూడా పెట్టకూడదు. మన జీవితంలో ప్రథమ స్థానము ప్రభుకి ఇవ్వాల్సిందే. ప్రభుకి ఇచ్చినప్పుడు నన్ను గనపరిచే వారిని నేను గనపరుస్తా అంటున్నాడు. అనే విషయాల్లో కూడా ప్రభుని గనపరచటం. దేవుడు పరిస్థితి నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, నీకు ఏది కూడా లోటు లేకుండా చేసినాడు. వాటన్ని బట్టి ప్రభుని మనము నమ్మకంగా జీవించటం, ప్రభుని ఘనపరచటం. ఆ తర్వాత ప్రభుని ఏముంది అక్కడ మరి ప్రచురించుట అనగా ప్రభుని యొక్క స్వార్థ, లేకపోతే ప్రభు గురించి ఇతరులకి మనము తెలియచేయటం. ఇందులో మనం పాలు పొందినప్పుడల్లా కూడాను ఆయన నామాన్ని ప్రచురించాలి అని, ఆయన నామాన్ని ఒప్పుకోవాలి, ఆయన నామం ఇతరులకు తెలియచేయాలి. అయితే మనం నమ్మినామో దాన్ని ఇతరులకు తెలియచేయటం. అది ఉన్నప్పుడు దేవుడు ఇస్తాడంటే నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోగ్గా ఉంచాడు. అని నిన్ను ఆశీర్వదిస్తా, ఇతరులు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఎలాంటి వారైనా సరే నీ దగ్గరికి తీసుకొస్తాడు, నీతో ప్రార్థన చేసే రీతిగా. అటు రీతికి మనం ఉండాలని దేని వాక్యం ద్వారా ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఈ తలంపులతోటి మన బలలో పాలు పొందుతాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ మన వాక్యాన్ని ఒక్కసారి మనము చూస్తే మనకి మర్చిపోతాం, తర్వాత మనము దాన్ని జ్ఞాపకం పెట్టుకోలేం. 11:28 వచ్చిన కలిసి చదువుకుంటాం. మొదటి కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు ఆ, తనను పరీక్షించుకొనవలెను. అలా చేసి ఆ పాత్రలోది త్రాగవలెను. కానీ ఇక్కడ ప్రతి మనుషుడు ఎవరికి వారుగా పరీక్షించుకోవాలి. ఎన్నిసార్లు మర్చిపోయినాం దేవుణ్ణి పరీక్షించుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. ఆయన నామాన్ని ఎంత ప్రచురం చేస్తున్నామా, ఇతరులకు సాక్ష్యం చెబుతున్నామా, సువార్త తెలియజేస్తున్నామా, మందిరం నడిపిస్తున్నామా పరీక్షించుకోవాలి. ఎందుకు మన హృదయంలో కలవరము, దేని బట్టి కలవరము? ఆ యొక్క కలవరాన్ని
ఎందుబట్టి వచ్చింది ప్రభు మనకి మనస్సాక్షిగా తెలియజేస్తున్నాడు కనుక దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ప్రభు విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు కలవరాన్ని తీసివేస్తాడు. అది పరీక్షించుకొని క్షమాపణ కోరుకొని మన బలలో పాలు పొందుతాం.